శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని దుబ్బాక సిఐ శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగానే అనుమతి పొందాలని సూచించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించే ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురి కావద్దన్నారు. ఆన్లైన్లో మండపాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటు నుండి నిమజ్జన కార్యక్రమం వరకు ప్రతి నిర్వాహకుడు బాధ్యతగా ఉండడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సహకరించాలన్నారు. ఇప్పుడు ఈ వినాయక చవితికి సంబంధించి కూడా మా సిపి మేడం టార్గెట్ పెట్టుకుంది. టార్గెట్ ఏంటంటే ఈ 11 days లేకపోతే 13 days ఒక్క డెత్ కూడా కావద్దు ఎట్టి పరిస్థితుల. ఎందుకంటే ప్రతి మండలల్లో చాలా ప్లేస్లల్లో ఏదో ఒక సంఘటన జరుగుతాయి. నీళ్ళ మునిగి చనిపోవడం, ఈ కరెంట్ షాక్ పెట్టి చనిపోవడం, ఆ నిమజ్జనం రోజు వెహికల్స్ గుద్దుకొని చనిపోవడం. మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ 11 days సంబంధించి ఒక్క లైఫ్ కూడా లాస్ కావద్దు. అది మనందరి మెయిన్ టార్గెట్. అదొక అప్లై చేసిన తర్వాత మీరు ఒక హార్డ్ కాపీ దాన్ని ప్రింట్ తీసి పిఎస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా తర్వాత మీరు మండపం ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము విజిట్ చేస్తాము. విజిట్ చేసినప్పుడు ఇంకేమైనా ఉంటే కూడా మనం దాన్ని సరి చేయడానికి వీలవుతుంది. ఫస్ట్ మీ మండపాలు ఏర్పాటు చేయడానికి ఎంచుకునే ప్లేసు ఏదైనా ఎక్కడ కూడా అక్కడ అబ్జెక్షనబుల్ ప్లేస్ అయి ఉండకూడదు. ముఖ్యమైన పాయింట్. మీరు స్టార్టింగ్లోనే అక్కడ మీరు ఒక మండపం ఏర్పాటు చేసుకోవాలంటే ఎవరైతే ఓనర్ ప్లేస్ చేస్తున్నారో వాళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి.